మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి శ్రీకాళహస్తి లిరికల్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఎల్లరా వినురారా కాళహస్తి గాదా శ్రీకాళహస్తి గాదా కనులారా మనసారా కనిన జన్మధాన్యమే కదా అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మంచు విష్ణు కూతురు అరియానా వివియానా యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా శ్రీకాళహస్తి సాంగ్ కూడా శివశివ శంకర సాంగ్ రేంజ్ లో హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అభా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఇలాంటి సమయంలో కన్నప్ప హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ రఘు అనే వ్యక్తి అపహరించినట్లు తెలుస్తుంది. ఇందులో ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ ఉండగా మూవీ టీం దీనిపై ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మీద ఏకంగా 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట. ఇన్ని రోజులు బడ్జెట్ 100 కోట్లు అటు ఇటు ఉండొచ్చని అనుకున్నారు. కానీ విష్ణునే స్వయంగా బడ్జెట్ దాని మీద డబుల్ అయిందని వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఆలస్యం వల్ల ఈ సినిమా వాయిదా పడి జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద తారలు నటిస్తున్న ఈ సినిమా రన్ టైం ఎంత ఉండొచ్చు, ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. దీనికి విష్ణు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. కన్నప్ప రన్ టైం 3 గంటల 10 నిమిషాలని విష్ణు వెల్లడించాడు. అందులో ప్రభాస్ అరగంట పాటు కనిపిస్తాడని అతను చెప్పాడు. మోహన్ లాల్ పాత్ర మాత్రం 15 నిమిషాలే ఉంటుందని విష్ణు తెలిపాడు. ప్రభాస్ది చిన్న పాత్ర అని కొన్ని నిమిషాలు కనిపిస్తాడని అంచనాలు ఉన్నాయి. అరగంట నిడివితో తన పాత్ర ఉంటుందంటే అది అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే. ప్రభాస్ అంతసేపు కనిపిస్తాడంటే తన అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం. ముందు ప్రభాస్తో శివుడి పాత్ర చేయించాలని విష్ణు అంటే అనుకున్నప్పటికీ అతడు మాత్రం రుద్ర అనే పాత్ర నచ్చి దాన్ని ఎంచుకున్నాడు. కన్నప్పలో మార్పు తెచ్చి అతన్ని భక్తి మార్గం వైపు నడిపించే పాత్రగా దీన్ని చెప్పుకుంటున్నారు. సినిమాలో ప్రభాస్ కు మోహన్ బాబుకు మధ్య వాగ్వాదం జరిగే ఒక ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా ఉంటుందని మంచు విష్ణు చెబుతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.